హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి పిచ్చి గీతలు గీస్తున్నాను అనుకుంటున్నారా? అవి పిచ్చి గీతలేం కాదులేండి, నాకు పెద్దగా ముగ్గులు రావు కాబట్టి అలా అయితే గీస్తున్నాను. మనకి న్యూ ఇయర్ అన్నా సంక్రాంతి అన్నా ముందుగా గుర్తొచ్చేవి ముగ్గులే కదా. ఇలాంటి ముగ్గులన్నీ కూడా మనం ఎక్కువగా ముగ్గుల గిరికలతో అయితే వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ గిరికలు కొననవసరం లేకుండా ఇంట్లోనే ఇలాంటి వాడి పడేసిన డబ్బాలతో అయితే తయారు చేసుకోవచ్చు. వీటిని మనకు నచ్చిన విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. చక్కగా ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకా మనీ కూడా సేవ్ అవుతుంది కదా. నేను ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న డబ్బాలు అయితే తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. అంటే ముగ్గులు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండేవి తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇంకా కంఫర్ట్ డబ్బా, అలాగే బోన్ల సోపు వచ్చిన డబ్బా ఉంటుంది కదా అది తీసుకున్నాను. అలాగే డెటాల్ డబ్బా, ఇంకా ఇలా కొన్ని అయితే తీసుకున్నాను. వీటిలో కొన్నిటికైతే కవర్ ఉన్నాయి. ముందైతే ఈ కవర్ని అయితే తీసేస్తున్నాను. ఇలా కవర్ తీసి చేయడం వల్ల మనకి ఇది ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ డబ్బాలకి హోల్స్ పెట్టుకోవడానికి నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ సూదిని అయితే తీసుకున్నాను. ఈ సూదిని మనం ఎక్కువగా పూలు గుచ్చుకోవడానికి యూస్ చేస్తాం కదా. ఇది మాక్సిమం అందరి ఇళ్లలో అయితే ఉంటుంది. ఈ సూదిని అయితే గ్యాస్ మీద ఇలా వేడి చేసుకుంటున్నాను. సూది అనేది కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేడి చేసుకున్నట్లయితే మనకి ఇలా డబ్బాలకి హోల్స్ పెట్టుకోవడానికి ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా హోల్స్ని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు కంఫర్ట్ డబ్బా తీసుకున్నాను. దానికైతే 6 హోల్స్ని పెట్టుకుంటున్నాను. దీంతో మనం 6 గీతల ముగ్గేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత పైన ఇలా ఎక్స్ట్రా అనేది వస్తూ ఉంటుంది కదా, దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మళ్ళీ సూదిని అయితే వేడి చేసుకుంటున్నాను. మీరు ఇలా గ్యాస్ మీదనే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొవ్వొత్తినైనా తీసుకోవచ్చు, లేదంటే ఒక దీపాన్నైనా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మళ్ళీ సూదిని అయితే వేడి చేసుకొని ఇక్కడ 4 హోల్స్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం వెడం పెట్టుకుంటున్నాను, ఎందుకంటే రెండు గీతలు వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందుకే మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి హోల్ పెట్టుకున్నాను. అలాగే ఇంకొక దానికైతే 11 హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ 11 హోల్స్ దాంతో ముగ్గేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. అది మీరే చూస్తారు ముందు వీడియోలో. అలాగే ఇప్పుడు దీనికైతే 9 హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన వాటికి నచ్చినన్ని హోల్స్ అయితే పెట్టుకోవచ్చు. అది మీ ఓపిక అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇట్లా మీకు నచ్చినన్ని హోల్స్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంతకుముందు 4 హోల్స్ పెట్టుకున్న డబ్బా ఉంది కదా, పైన అయితే ఇలా 1 హోల్ పెట్టుకుంటున్నాను. దీంతో సింగిల్ లైన్ ముగ్గు అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇదైతే ఇక్కడ పైన హోల్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే దీంతో రంగోలీ వేసుకోవచ్చు. అది ఎలానో ముందు వీడియోలో చూపిస్తాను. చూడండి, బాటిల్ క్యాప్ ఉంటుంది కదా పైన, దానికైతే ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఒక 7 వరకు హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా అన్ని డబ్బాలకు కూడా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డబ్బాలలో అయితే మనం ముగ్గుని నింపుకోవాలి. చక్కగా అన్ని డబ్బాల్లోకి ముగ్గుని నింపుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మీకు నచ్చిన ముగ్గులు అయితే వేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను కదండి, నాకైతే పెద్దగా ముగ్గులు రావని చెప్పేసి, అందుకే ఇలా గీతలు గీస్తున్నాను. అడ్జస్ట్ అవ్వండి. చక్కగా మీ అందరికీ ముగ్గులు వచ్చు కాబట్టి నీట్గా ముగ్గులు వేసుకోండి. చూడండి, ఇక్కడ మనం ఎన్ని హోల్స్ పెట్టుకుంటే అన్ని లైన్స్ అయితే ఇలా వస్తాయి. చూడండి, ఇక్కడ 4 హోల్స్ పెట్టుకున్న డబ్బా ఉంది కదా, దాంతో అయితే ముగ్గు వేస్తున్నాను. మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇది వచ్చేసి 9 హోల్స్ పెట్టుకున్న డబ్బా అన్నమాట. చూడండి, ఇదైతే ఎంత ముద్దుగా కనిపిస్తుందో. ఇంకా ఇది వచ్చేసి 5 హోల్స్ పెట్టుకున్న డబ్బా. ఇది కూడా ఎంత బాగా వస్తుందో చూడండి. మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ అండి నా ముగ్గులను అయితే ఇగ్నోర్ చేసేయండి. నాకు తెలుసండి మీరు అందరూ కూడా నాకంటే బాగా ముగ్గులు వేస్తారని. ఏం చేస్తామండి, అందరికీ అన్ని కళలు ఉండవు కదా, అందులో నాకు ముగ్గులు అయితే పెద్దగా రావు. డిజైన్స్ వేస్తాను ఎక్కువ. చూడండి, ఇది వచ్చేసి 2 లైన్లు, ఇంకా ఇది వచ్చేసి 4 లైన్లు. ఇంతకుముందు 4 లైన్లది కొంచెం దూరంగా వచ్చింది కదా, ఇదైతే కొంచెం దగ్గరగా వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి 1 లైను, ఇంకా ఇది వచ్చేసి 6 లైన్స్. ఇవి కొంచెం గ్యాప్గా వస్తాయి. ఇంకా ఇది వచ్చేసి 11 లైన్లు. ఇదైతే ఎంత బాగుందో కదా అండి. ఈ డబ్బా కూడా 5 లైన్లే ఇలా వస్తుంది ముగ్గు అయితే. నేనైతే చాలా తక్కువ తీసుకున్నాను. మీరు మీకు నచ్చినన్ని తీసుకొని మీకు నచ్చినట్టుగా డిజైన్స్ వేసుకోవచ్చు. అలాగే నేను మీకు ముందుగా చెప్పాను కదా, ఒక బాటిల్ క్యాప్కి అయితే హోల్స్ పెట్టుకున్నాను. దాంతో రంగోలీ ఎలా వేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా. ముందుగా ఇలా ముగ్గు వేసుకొని చక్కగా హోల్స్ పెట్టుకున్న బాటిల్లోకి రంగుని నింపుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఉల్టా తిప్పి మనం వేసుకున్నట్లయితే కనుక ఆ హోల్స్లో నుంచి కలర్ అనేది ఇలా పడుతుంది. చూసారుగా ఎంత బాగా వస్తుందో. మనం ఎన్ని ముగ్గులు వేసుకున్నా సరే ఎవరి సహాయం లేకుండా చక్కగా ఇలా ఒక్కరమే ఈజీగా వేసుకోవచ్చు.
చూసారు కదా మనకి ఇది ఎంత బాగా వస్తుందో. ఈ ట్రిక్ని కూడా తప్పకుండా యూస్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను, కాకపోతే వీడియోలో చూపించలేదు, చెప్తాను వినండి. బాటిల్ క్యాప్ లేకుండా క్యాప్ని తీసేసి కొంచెం పెద్ద పెద్ద హోల్స్ ఉండే నెట్ని తీసుకొని, ఏదైనా నెట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఆ బాటిల్కి నీట్గా కట్టేసుకొని, మనం సేమ్ బాటిల్ క్యాప్ని అయితే ఎలా తిప్పుకున్నామో అదే విధంగా ఆ క్లాత్ ఉన్న వైపు బాటిల్ని తిప్పుకొని ఇలా కలర్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. చూసారు కదా అండి, ముగ్గుల గిరికలు కొననవసరం లేకుండా ఎంత ఈజీగా ముగ్గులను అయితే వేసుకోవచ్చో. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.